జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయబేరి యాత్రలో భాగంగా కాసేపట్లో అనకాపల్లికి రానున్నారు. అనకాపల్లి డైట్ కాలేజ్ సమీపంలో గల ఒక ప్రైవేట్ లేఅవుట్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రింగ్ రోడ్లో గల ఎన్టీఆర్ విగ్రహం కూడలి, చేపల బజార్, చిన్న 4 రోడ్ల కూడలి, కన్యకా పరమేశ్వరి జంక్షన్, వేల్పుల వీధి మీదుగా నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు వారాహి వాహనంలో పవన్ రోడ్ షో చేస్తారు. ఈ తర్వాత నెహ్రూ చౌక్ కూడల్లో వారాహి వాహనం మీద నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అనకాపల్లి నుంచి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనకు సపోర్టుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నాడు. కాసేపట్లో వారాహి విజయబేరి యాత్ర నెహ్రూ చౌక్ కూడల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు పవన్ కళ్యాణ్. అనకాపల్లి పట్టణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో భాగంగా మరి ఈరోజు మన అనకాపల్లి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ గారు, పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి పట్టణంలో మరి సాయంకాలం 4:30కి ఈ సభా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. భారీ స్థాయిలో 50,000 మందితో కొణతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక రోడ్డు షో మరి అనకాపల్లి పార్లమెంట్లో ముఖ్య నాయకులు అందరూ కూడా ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు మరి అనకాపల్లి పార్లమెంట్లో అన్ని స్థానాల్లో కూడా ఉమ్మడి పార్టీ అభ్యర్థులు గెలుస్తారనే దానికి ఒక సందేశం వస్తుంది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఉమ్మడి పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారా అని చెప్పి ప్రజలందరూ కూడా ఈ కలతో ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మా అనకాపల్లి పట్టణంలో అఖండ స్వాగతం, 50,000 మందితో అఖండ స్వాగతం పలకడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంత మొండి టెండర్లో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసం 2 రోజులు పెట్టి మరి రోడ్లన్నీ కూడా ఎంతో అద్భుతంగా స్వాగతం పలుకుతున్నారు, డెకరేషన్ చేస్తారు. ఈరోజు రాష్ట్రం బాగుండాలన్నా ఖచ్చితంగా మళ్ళీ అనకాపల్లి పార్లమెంట్లో అన్ని గెలాలన్నా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మడి పార్టీ అభ్యర్థులు రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారు. ముఖ్యంగా మా అనకాపల్లిలో మాజీ శాసనసభ్యులు ఎలాగోంది గారు. అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో మా అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో మన జనసేన అధినేత పట్టణంలో చేస్తున్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ప్రప్రదంగా అనకాపల్లి జిల్లాలో ఈ బహిరంగ రోడ్ షో మరియు బహిరంగ సమావేశానికి తెలుగుదేశం శ్రేణులు, బీజేపీ శ్రేణులు, జనసేన శ్రేణులు ఈ ప్రోగ్రాం విజయవంతం చేయాలని 50,000 పైచిలుక జనాల మొబిలైజేషన్కి ఈ 3 పార్టీలు కలిపి ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ గారు మరియు పార్లమెంట్ సభ్యులు పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారి తరఫున వాళ్ళ విజయానికి జనసేన, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలందరూ కూడా ఈ ప్రోగ్రాం విజయవంతం చేయాలని గడిచిన 2 రోజులు ప్రతి గ్రామంలో కూడా ఒక పండగ వాతావరణం ఆల్రెడీ స్టార్ట్ అయింది. రేపు రాబోయే ఉగాది కంటే ఈ రోజు ఈ ప్రోగ్రాంలో అందరూ కూడా ప్రతి ఒక్కరు కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఈ ప్రోగ్రాం విజయవంతం కావాలని అన్ని శ్రేణులు కూడా ఉమ్మడి అభ్యర్థుల తరఫున జై జై జనసేన. ఇవాళ దేవుడు వస్తున్నాడు, దేవుడు దర్శనం అవుతుంది. ఈరోజు కళ్యాణ్ గారు వారాయాత్ర మా ఊరు అనకాపల్లి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మన జనసేన పార్టీ నుంచి ఆయన నిలబెట్టిన అభ్యర్థులందరినీ కూడా మేము విజయవంతం చేస్తామని మరీ అనుకుంటున్నాం. నిజంగా చాలా గ్రాండ్గా సక్సెస్ అవుతుంది మీటింగ్ కూడా. జై జనసేన. వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ గారిలో అవుతుంది. అందరం విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. మెయిన్లీ యువత అందరూ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలి. యువతనే కాదు, వృద్ధులు కానీ, నడివయసులో ఉన్న కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయబేరి యాత్రలో
భాగంగా కాసేపట్లో అనకాపల్లికి రానున్నారు. అనకాపల్లి డైట్ కాలేజ్ సమీపంలో గల ఒక ప్రైవేట్ లేఅవుట్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి అనకాపల్లి నుండి మా ప్రతినిధి మరిన్ని వివరాలు నాయుడు అందిస్తారు లైవ్ ద్వారా. నాయుడు చెప్పండి, జనసేనాని మరి కాసేపట్లో అనకాపల్లి అయితే చేరుకోనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు? గుడ్ ఈవినింగ్ యామిని. ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి జనసేన ప్రచారం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఇక్కడ చేపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముందుగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే మాత్రం మొట్టమొదటిగా ఈ ప్రచారాన్ని అయితే మాత్రం ప్రారంభించడానికి అయితే మొత్తం పూర్తిగా ఏర్పాట్లు అనేవి కూడా జరిగాయి. అయితే అనుకున్న సమయానికన్నా ముందుగానే ఇక్కడ ప్రచారం మొదలు పెట్టాలని అనుకున్నప్పటికీ కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కాస్తంత లేటుగా, అంటే సుమారు 5-5:30 తర్వాత మాత్రమే ఇక్కడ ప్రారంభించే విధంగా అయితే మాత్రం పూర్తిగా ఇక్కడ సన్నాహాలు అయితే కూడా మనకు చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నట్టయితే కనుక ఏదైతే ఈ నెహ్రూ చౌక్ ఉందో ఈ నెహ్రూ చౌక్ ప్రాంతం నుంచి ఇక్కడ వారాహి వాహనం పై నుంచి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రసంగించే అవకాశం ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి అయితే మాత్రం పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇప్పటికే తెలుగుదేశం కావచ్చు, జనసేన, బీజేపీ వీళ్ళందరూ కూడా ఇప్పటికే సమరోత్సాహంతో అయితే మాత్రం ఉరకలేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే భారీ ఎత్తున ఇక్కడికైతే మాత్రం కార్యకర్తలు కానీ లేదంటే ఈ ప్రజలైతే మాత్రం అందరూ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ మొట్టమొదటిగా ఈ ఎన్నికల సంబంధించి ఏవైతే ప్రారంభిస్తున్న నేపథ్యంలో అసలు ఏం మాట్లాడతారు, ఏ విధంగా ఉండబోతున్నది కూడా అందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్మడి అభ్యర్థులు పూర్తిగా కన్ఫర్మ్ అయిన తర్వాత చేపడుతున్న మొదటి యాత్ర కావడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో అనకాపల్లిలో పవన్ కళ్యాణ్ చేపట్టిన యాత్ర సక్సెస్ అయింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ గతంలో పనిచేసిన మంత్రి అమర్నాథ్ ఇదే ప్రాంతం నుంచి ఇక్కడ పోటీ చేశారు. అయితే పోటీ చేసిన తర్వాత ఈ ఎన్నికల్లో అయితే మాత్రం వైసీపీకి అమర్నాథ్ అయితే మాత్రం పూర్తిగా పక్కన పెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి గాజువాక ప్రాంతానికి ఆయన్ని పంపేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ వైసీపీకి సంబంధించి మలసాల భారత్ అనే ఒక యువకుడిని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కొనతాల రామకృష్ణ ఇక్కడ పెట్టడంతో అయితే మాత్రం ఇక్కడ అందరూ కూడా మొత్తం రాష్ట్రం అంతా చూపంతా కూడా ఇక్కడ అనకాపల్లిపై కేంద్రీకృతం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనకాపల్లికి సంబంధించినంత వరకు కొనతాల రామకృష్ణ ఇటువంటి మచ్చ లేకుండా పూర్తి స్వచ్ఛమైన వ్యక్తిగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తిని ఇక్కడ నిలబడడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్ర జిల్లా నుంచి చేస్తున్న మొట్టమొదటి యాత్ర వారాహి యాత్రలను కూడా ఇక్కడ చేపట్టడంతో అయితే మాత్రం ఈ యొక్క యాత్రకైతే మాత్రం పూర్తి ప్రజలంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు సీఎం రమేష్ కూడా ఇక్కడి నుంచే పోటీ చేయడం, బీజేపీ నుంచి పోటీ చేస్తుండటంతో అయితే మాత్రం మొత్తం రాష్ట్రం చూపంతా కూడా ఇక్కడే ఉంది. ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి వారాహి యాత్రను ప్రారంభించడంతో అందరూ చూపు ఇక్కడ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చెప్పినట్టయితే కనుక ఇక్కడ పవన్ కళ్యాణ్ ఈరోజు ఏ విధంగా ప్రసంగిస్తారు, నెక్స్ట్ అమర్నాథ్పై ఎటువంటి వ్యాఖ్యలు చేయనున్నారు, వైసీపీ ప్రభుత్వంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయనున్న నేపథ్యంలో అయితే మాత్రం ఇటు జన సైనికులు కావచ్చు, తెదేపా కావచ్చు, బీజేపీ కావచ్చు అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే మనకు సుమారుగా 6 గంటల తర్వాత మాత్రమే, ఎందుకంటే హెలిప్యాడ్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి ఇక్కడ రావడానికి కనీసం గంటన్నర సమయం కూడా పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో 6:30 తర్వాత మాత్రమే ఇక్కడ సభ మనకి ప్రారంభమైందో అవుతుందని కూడా మనకి తెలియవస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ నాయుడు.